హలో ఎవ్రీవన్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు డిఫెన్స్ ఇండిజినైజేషన్, ఆత్మనిర్భర్ ఇన్ డిఫెన్స్ సెక్టర్. ఓకే, సో ఈ టాపిక్ ప్రతి ఒక్కరు యూపీఎస్సీ అయినా కానీ, ఏపీపీఎస్సీ అయినా కానీ, టీఎస్పీఎస్సీ అయినా ఏ ఎగ్జామినేషన్ అయినా కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. మనకు రీసెంట్గా జరిగిన ఏ ఎగ్జామినేషన్లో అయినా కానీ డిఫెన్స్కి సంబంధించి ఇండియాని తనంతట తాను ప్రిపేర్ చేసిన డిఫరెంట్ సబ్మరైన్స్ గురించి కానీ, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గురించి కానీ, నాగ్ కానీ, పృథ్వీ కానీ, అగ్ని కానీ, వీటికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి అండ్ అలాగే మెయిన్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైనా కూడా ప్రిలిమినరీలో ఆఫ్కోర్స్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ పెట్టడానికి చాలా పాజిటివ్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు డెఫినెట్గా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అని ఒక కైండ్ ఆఫ్ డైలమా కూడా ఉంటుంది. సో జస్ట్ చూడండి, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే డిఫెన్స్ ఇండిజినైజేషన్ టాపిక్లో సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ ఈ టాపిక్ పైన యూ కెన్ ఏబుల్ టు రైట్ ఆన్సర్ డెఫినెట్లీ. అంటే మీకు ఏదైతే మార్క్స్ ఉంటాయి దాంట్లో 70% మార్క్స్ యూ కెన్ ఈజీలీ ఫెచ్ ఫ్రమ్ దిస్ టాపిక్. సింపుల్గా, సుత్తి లేకుండా, డీటెయిల్డ్గా చెప్తాను. జస్ట్ లిజన్ టు ద క్లాస్ అండ్ ఇదే క్లాస్లో బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో చూడండి, యూపీఎస్సీ స్కీమ్ ఆఫ్ సిలబస్ ఎలా ఉంటుంది, టీఎస్పీఎస్సీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఇండిజినైజేషన్ ఆఫ్ డిఫెన్స్ దానికి సంబంధించిన సిలబస్ ఏముంది, ఏపీపీఎస్సీలో కూడా దానికి సంబంధించిన సిలబస్ ఏముంది. యూ కెన్ జస్ట్ మేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. అండ్ అలాగే నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ప్రిలిమినరీ బేస్డ్ క్వశ్చన్. సో మిషన్ డెఫ్ స్పేస్ అనేది ఈ మధ్య న్యూస్లో ఉంది. ఇన్ హౌస్ డిజైన్ క్యాపబిలిటీ అని చెప్పేసి అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రీసెంట్గా స్టాక్ హోమ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియా ఈ 12 ఇండో పెసిఫిక్ నేషన్స్లో 4th ర్యాంక్ ఉంది అని చెప్తున్నారు. బట్ అది నిజమా కాదా, 4th ఏంటి అని చెప్పి న్యూస్లో ఉంది. సో వన్స్ ఆఫ్టర్ ద క్లాస్ కంప్లీట్స్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి అండ్ వన్స్ ద టాపిక్ కంప్లీట్స్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దిస్. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్, అసలు డెఫ్ స్పేస్ అనేది ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గుజరాత్లో డెఫ్ ఎక్స్పో అనే దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ మిషన్ ఈస్ టు డెవలప్ ద ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ ద స్పేస్ డొమైన్ through industry and startups collaboration. So he also laid the foundation stone for Disa airfield in Gujarat. So Disa airfield ekkadundi ani adugutaru, Gujarat. So this is the first one. And alage another చూడండి, ఇప్పుడు డిఫెన్స్ మినిస్ట్రీ అయినా కానీ, హోమ్ మినిస్ట్రీ అయినా కానీ, ఫినాన్స్ మినిస్ట్రీ అయినా కానీ, అగ్రికల్చర్ మినిస్ట్రీ అయినా కానీ, విత్ ఇన్ ఒక పర్టికులర్ మినిస్ట్రీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్ తీసుకుంటే ఎకనామిక్ అఫైర్స్, రెవెన్యూ, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో చాలా మందికి కొన్ని డిపార్ట్మెంట్స్ గురించి తెలుసు, కానీ ఏమేం డిపార్ట్మెంట్స్ ఉంటాయి మొత్తానికి డిఫెన్స్లో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రేస్ చేసుకోవచ్చు. సో అయితే ఈ డిఫెన్స్ ఇండిజినైజేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే డిపార్ట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. సో మిగతావన్నీ కూడా మీకు ఆప్షన్స్లో ఇచ్చాను, ఏవేవి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉంటాయో, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయో అని చెప్పి అడుగుతున్నాను. సో యూ కెన్ ఆన్సర్ దట్. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఇది క్లాస్ అంతా అయిపోయేసరికి యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఏమేం డిఫెన్స్కి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్. సో 2 వేస్లో అడిగాను. నేను ఇచ్చిన కంటెంట్ తోటి మీరు ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి, ప్రతి స్టూడెంట్లో ఒక బిలీఫ్ కానీ ఒక పర్సెప్షన్ కానీ ఉంటుంది. అదేంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఆన్సర్ రైటింగ్ అనేది ఒక సపరేట్ స్కిల్. దానికోసం సపరేట్గా మనం కష్టపడాలి, అంటే సపరేట్గా ఏదైనా నేర్చుకోవడానికి ఉంటాయనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా బెస్ట్ ఆన్సర్స్ ఉంటాయి కానీ బెస్ట్ ఆన్సర్ ఎప్పటికీ ఉండదు. అంటే ఒకే ఆన్సర్ ఉండదు, దాన్ని ఎన్ని రకాలుగానైనా రాసుకోవచ్చు. ఇదే బెస్ట్, ఇదే స్ట్రక్చర్ కరెక్ట్ అని చెప్పడానికి ఉండదు. కానీ ఫస్ట్ స్టేజ్ నుంచి ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు స్టూడెంట్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మీ మనసులో ఉన్న ఆలోచనల్ని పేపర్ పైన రాయగలుగుతున్నారా లేదా. ఫస్ట్ రాయడం ఉండాలి, సెకండ్ కంటెంట్ పైన ఫోకస్ చేయాలి, థర్డ్ స్ట్రక్చర్ పైన ఫోకస్ చేయాలి, తర్వాత టైం పీరియడ్ పైన ఫోకస్ చేయాలి. ఇవన్నీ ఒకేసారి ఫోకస్ చేసి ఫస్ట్ ఇన్స్టాంట్లోనే 100% జెన్యూన్గా పర్ఫెక్ట్ ఆన్సర్ రావాలి అని ఎప్పుడు ప్రయత్నించినా, ఎవరు ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఎప్పటికీ కూడా రాదు. అనేది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. సో
మనం ఈ 21st సెంచరీలో రెగ్యులర్గా సిరీస్ ఆఫ్ వీడియోస్ నేనే చేస్తుంటాను. నేను చెప్పబోయే టాపిక్లో ప్రిలిమినరీ బేస్డ్ మెయిన్స్ ఆన్సర్స్ రెండు కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అందుకే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ క్వశ్చన్. సో ట్రై చేయండి, అంటే మొత్తం టాపిక్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్. అందులో తప్పు ఒప్పులు ఏం చూసుకోకండి, మనకి ఇక్కడ ఏం నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఓకే, సో టాపిక్స్లో మనం కవర్ చేసుకోబోయే థింగ్స్ ఏంటి, అసలు డొమెస్టిక్ డిఫెన్స్ బేస్ ఎలా ఉంది, ఈ ఇండిజినైజేషన్ అనేది ఎందుకు మనకు అవసరం, దానికి సంబంధించిన ఛాలెంజెస్. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్, సో దానికి సంబంధించిన ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన సజెషన్స్, గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది, అండ్ అలాగే కొన్ని ఈ మధ్య న్యూస్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో ఇవన్నీ పాయింట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నెక్స్ట్, సో 1 by 1 డిస్కస్ చేస్తే డిఫెన్స్ ఇండిజినైజేషన్. సో మన ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి డిఫెన్స్ ఇండిజినైజేషన్. సో ఎందుకు ఈ డిఫెన్స్ ఇండిజినైజేషన్, వాట్ ఈస్ ద రేషనాలిటీ ఆఫ్ దిస్ డిఫెన్స్ ఇండిజినైజేషన్ అంటే మన దేశానికి సంబంధించిన రక్షణ పరికరాలు ఏవైతే ఉంటాయో దాన్ని దేశీయంగా మనం ఉత్పత్తి చేయాలి, ఈ కంట్రీలోనే మనం వాటిని ప్రొడ్యూస్ చేయాలి. సో ఇలా దేశీయంగా ఉత్పత్తి చేస్తే కంట్రీకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇండిజినైజేషన్ కోసం పరితపిస్తూ ఉంటాం. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండిజినైజేషన్ అవుతే మనకేమవుతుందంటే సెల్ఫ్ రిలయన్స్, అంటే స్వయం సమృద్ధి చెందడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరిపైన ఆధారపడకుండా. సో సెల్ఫ్ రిలయన్స్ ఇంపార్టెన్స్ చెప్పే ముందు దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇంపోర్ట్స్. సో ఇంపోర్ట్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది, ఇంపోర్ట్స్ బర్డెన్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. సో ఈ రెండు పాయింట్స్ వల్ల ఇండిజినైజేషన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్, ఈ ఇండిజినైజేషన్ వల్ల అయ్యే ఫస్ట్ బెనిఫిట్ దేనికి ఉంటుందంటే ఎకానమీ. సో ఎకానమీకి చాలా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకు, ఇప్పుడు మన కంట్రీకి ఏమైనా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కావాలంటే మోస్ట్లీ మనం డిఫరెంట్ కంట్రీస్ తోటి, రష్యా కానీ, ఫ్రాన్స్ కానీ, యుఎస్ కానీ, ఇజ్రాయిల్ కానీ, జర్మనీ కానీ, డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే మనం ఎక్కడి నుంచైనా బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు పేమెంట్ అనేది ఉంటుంది. ఈ పేమెంట్ వాళ్ళ కరెన్సీలో, ఆ కంట్రీ కరెన్సీస్లో పే చేస్తాం. సో మన దగ్గర ఉండే అమౌంట్, ఇండియాలో మన దగ్గర డిఫరెంట్ అన్ని కంట్రీస్కి సంబంధించి కొన్ని రిజర్వ్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటామంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో మనం ఎప్పుడైనా కూడా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటే మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. ప్రతి కంట్రీ యొక్క స్ట్రెంగ్త్, బలం ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పైన ఉంటుంది. అవి ఎంత ఉంటే ఇండియానే కాదు ఏ కంట్రీ అయినా కూడా అంత ప్రశాంతంగా ఉండొచ్చు. సో అందుకే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ఎకానమీకి ఏం జరుగుతుందంటే ఇంపోర్ట్స్ పెరుగుతున్న కొద్దీ మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గుతాయి. ఇది మాత్రమే కాకుండా కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అంటే మనకు వచ్చే డబ్బుల కంటే ఎక్కువ బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి డెఫిసిట్, లోటు బడ్జెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు చూస్తే ఇండియా ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్, కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ప్లేస్లో సౌదీ అరేబియాని కూడా చాలాసార్లు దాటేసింది కూడా. సో సౌదీ అరేబియా తర్వాత ఇండియా సెకండ్ పొజిషన్లో. అండ్ అలాగే 5th లార్జెస్ట్ డిఫెన్స్ బడ్జెట్, అంటే ఒక డిఫెన్స్ బడ్జెట్లో 5th లార్జెస్ట్ కంట్రీగా ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్న కంట్రీకి ఈ ఇంపోర్ట్స్ అనేవి చాలా బర్డెన్ అవుతుంది. అదే ఇప్పుడు మనమే సెల్ఫ్గా ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని, రక్షణ పరికరాలని ఉత్పత్తి చేస్తే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి. సో డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. ఈవెన్ కరెంట్ అకౌంట్ అనేది సర్ప్లస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ ఏమవుతుంది, సర్ప్లస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఎకానమీలో. సో సెకండ్ పాయింట్, ఇండిజినైజేషన్ ఎందుకంటే స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే వ్యూహాత్మక కోణంలో కూడా ఇండిజినైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు స్ట్రాటజిక్, వ్యూహాత్మకంగా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, మనం ఎప్పుడు కూడా ఒక కంట్రీ పైన ఇంపోర్ట్స్, అంటే మనం ఫర్ సపోజ్ చూడండి పేరెంట్స్ పైన కానీ లేకపోతే ఒక పర్సన్ పైన మీరు ఎక్కువ డిపెండ్ అవుతూ మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారనుకోండి, దానికి ఆటోమేటికల్గా మనం అలవాటు అయిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇండియా మనకు జస్ట్ ఇలా జరిగిపోతుంది కదా, ఎప్పటికప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి డిపెండ్ అవుతూ మనం ఎక్విప్మెంట్స్ తీసుకున్న కొద్దీ ఒక పర్పెచువల్ డిపెండెంట్గా ఇండియా తయారైపోతుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కదా అని. సో మొదటి అడుగు పడాల్సిందే. సో మనకంటూ స్వయంగా ఉత్పత్తుల్ని స్టార్ట్ చేస్తే అందులో మార్పు అనేది వస్తుంది. ఇదొక అనిపించని ఇంటాంజిబుల్ ఎలిమెంట్ అన్నారు. సో స్ట్రాటజికల్గా. సెకండ్ పాయింట్ చూస్తే ఎప్పుడైనా కూడా చూడండి, నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో
ఎప్పుడైనా కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువు అనే వాళ్ళు ఉండరు. సో ఓన్లీ మ్యాటర్స్ ఈజ్ నేషనల్ ఇంట్రెస్ట్. ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఎనిమీ, దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఫ్రెండ్, బట్ ఓన్లీ మ్యాటర్స్ ఈజ్ నేషనల్ ఇంట్రెస్ట్, దేశ ప్రయోజనాలు. సో దేశ ప్రయోజనాలని బట్టి రిలేషన్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఎప్పుడు కూడా చైనా ఫ్రెండ్గా ఉంటుంది, మనకి ఎప్పుడు చైనా పాకిస్తాన్ ఫ్రెండ్లీగా ఉంటుంది, వాళ్ళు మనల్ని ఎప్పుడు అటాక్ చేయరు అని చెప్పుకోవడానికి లేదు. సో ఇండియా స్ట్రాటజికల్గా చూస్తే ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఎనిమీ నేషన్స్ లేకపోతే కాంపిటేటివ్ కంట్రీస్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. సో పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి మనకు ఎక్కువగా ముప్పు ఉంది. ఎప్పుడు వాళ్ళు అటాక్ చేస్తారో, ఈవెన్ మన గాల్వన్ వ్యాలీలో కానీ, పాంగాంగ్సో సాల్ట్ వాటర్ లేక్ దగ్గర కానీ, లదాఖ్లో, ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్లో, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో చైనాతో, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేలో పాకిస్తాన్ తోటి చాలా వరకు సీజ్ ఫైర్ వైలేషన్స్ జరుగుతూనే ఉంటాయి. సో అందుకోసం మనకు చుట్టూతా ఎనిమీ నేషన్స్ ఉన్నారు కాబట్టి మనకు ఒక సెక్యూరిటీ అనేది కావాలి. అందుకోసం మనకు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ సెల్ఫ్గా ప్రిపేర్ అవుతే ప్రాబ్లం లేదు, కానీ బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సరే, వాళ్ళ కోసం భయపడి మనం బయట నుంచి ఎక్విప్మెంట్స్ని తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే డిపెండెంట్ అయిపోతుంది. వి బికమ్ డిపెండెంట్. ఎందుకు? ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఫ్రాన్స్ ఉందనుకోండి, ఫ్రాన్స్ కంట్రీ నుంచి మనం రఫేల్ ఫైటర్ జెట్స్ని మనం తీసుకుంటున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం. రేపు ఫ్రాన్స్ తోటి ఏదైనా మనం మాట్లాడాలన్నా, లేకపోతే ఏదైనా ఒక విషయంలో ఫ్రాన్స్ తోని ఆర్గ్యూ చేయాలన్నా కూడా మనసు ఒప్పదు. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఫ్రాన్స్కి అగైనెస్ట్గా మాట్లాడితే, సో ఫ్రాన్స్తో మనకున్న అగ్రిమెంట్ అనేది బ్రేక్ అవుతుందేమో. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మనం ఎవరి దగ్గర అయినా కూడా ఒక 10 lakh rupees అప్పు తీసుకున్నాం అనుకోండి, అఫ్ కోర్స్ ప్రతి మంత్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. కానీ ఏదో ఒక రోజు మీరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే స్టేజ్ వచ్చిందనుకోండి, ఏదో కొంత ఇన్సెక్యూరిటీ, వాడు సడన్గా 10 లక్షలు ఇచ్చేయమంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అనే ఒక అభద్రతా భావం ఏదైతే ఉంటుందో, మనం వేరే కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటే ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వస్తుంది. సో డిపెండెంట్ అవ్వడం వల్ల వాళ్ళకు మనం ఏమి అనలేకపోవచ్చు. ఒకవేళ ఫ్రాన్సే సడన్గా ఈ రఫేల్ ఏవైతే యుద్ధ విమానాలు ఉన్నాయో ఆ సర్వీసెస్ని నిలిపివేసింది అనుకోండి, నేను ఇప్పటివరకు మీకు ఫైటర్ జెట్స్ని ఇచ్చేసాను, రేపటి నుంచి మీకు ఆ సర్వీసెస్ ఆపను అనుకుంటే ఉన్న పల్లంగా, అంటే దానికి అన్ని కోట్లు పెట్టి మనం కొన్నాము, ఆ సర్వీసెస్ ఇంకా ఏ కంట్రీ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ప్రతిదానికి ఒక స్పెషలైజ్డ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. సో అలాగా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్. నెక్స్ట్, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, వెస్ట్కి ఇండైరెక్ట్గా ఈస్ట్కి మధ్యలో ఒక రకంగా ఫైట్ జరుగుతుంది. ఎందుకు? యుఎస్ఏ అండ్ ఇండైరెక్ట్గా రష్యా, ఉక్రెయిన్కి సంబంధించి. ఇప్పుడు యుఎస్ఏ, ఫ్రాన్స్ కానీ, యూకే కానీ ఇవన్నీ ఒకవైపు. ఇప్పుడు ఇండియా యుఎస్ఏకి సపోర్ట్ ఇవ్వాలా లేకపోతే రష్యాకు సపోర్ట్ ఇవ్వాలా అర్థం కాదు. ఎందుకంటే ఇద్దరి పైన కూడా ఆర్మ్స్ పైన మనం డిపెండ్ అవుతున్నాం, ఇద్దరి నుంచి తీసుకుంటున్నాం. అంటే ఒక వన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. ఇండియా విల్ బీ ఇన్ అ డైలమా టు టేక్ డెసిషన్స్. అలాగే ఇప్పుడు మీరు చూడండి, యుఎస్కి రష్యాకు ఇండైరెక్ట్ వారు ఏదో జరిగినా కానీ యుఎస్ఏ రష్యా పైన శాంక్షన్స్ ఇంపోజ్ చేసి, అయితే ఆ శాంక్షన్ లిస్టులో S-400 ఉండకుండా ఉండడానికి ఇండియా యుఎస్ఏ తోటి కొన్ని సంవత్సరాల పాటు లాబీ చేయాల్సి వచ్చింది. సేమ్ అలాగే కార్గిల్ వార్ జరిగినప్పుడు హిల్ స్టేషన్స్లో పైననేమో పాకిస్తాన్ ఆర్మీ ఉంటుంది, కింద ఇండియన్ ఆర్మీ ఉంటుంది. అసలు పైన ఎంతమంది ఉన్నారో తెలిస్తే మనం అటాక్ చేయొచ్చు. ఆ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి మనకు GPS టెక్నాలజీ కావాలి. దానికి ఇండియా యుఎస్ఏ పైన డిపెండ్ అయింది. ఈ GPS టెక్నాలజీ ఇవ్వండి అని యుఎస్ఏకి అడిగితే యుఎస్ఏ రిఫ్యూజ్ చేసింది. అలాంటి క్రైసిస్లో ఏ కంట్రీ ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో మనకు తెలియదు. అందుకోసం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పర్మనెంట్ ఫ్రెండ్ ఉండడు, పర్మనెంట్ ఎనిమీ ఉండదు. సో మనకు మనం స్ట్రెంత్ అవ్వాలి కాబట్టి స్ట్రాటజికల్గా కూడా మనకు ఆ ఇండిజినైజేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు చూడండి, థర్డ్ పాయింట్, ఎందుకు ఇండిజినైజేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది చూస్తే ఎంప్లాయ్మెంట్. సో ఇండిజినైజేషన్ అవుతే డెఫినెట్గా మనకు ఏం ఇంక్రీజ్ అవుతుందంటే ఎంప్లాయ్మెంట్ విల్ ఇంక్రీజ్. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఇప్పుడు చూడండి, జస్ట్ డిఫెన్స్లో ఒక 20 to 25% ఇండిజినైజేషన్ అవుతాయి. అంటే మనంతలా మనమే దాన్ని ప్రిపేర్ చేస్తే దాదాపుగా 1.2 అంటే 1 lakh నుంచి 1,20,000 వరకు హై స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇండియా విల్ గెట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో అందుకోసం ఇండిజినైజేషన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఫోర్త్ వన్ అంటే మల్టిపుల్ ఎఫెక్ట్ అంటాం, లేకపోతే సాటిలైట్ ఇండస్ట్రీస్ అంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు అశోక్ నగర్లో 21st Century అకాడమీ ఉంది.
అకాడమీలో స్టూడెంట్స్ జాయిన్ అయినా దాంతోపాటు ముందటున్న టీ షాప్స్ కానీ, టిఫిన్ షాప్స్ కానీ, హాస్టల్స్ కానీ, సో ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ అన్ని మల్టీప్లైర్ ఎఫెక్ట్, వాళ్ళు కూడా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అలాగా అంటే ఇండిజినైజేషన్ పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్కల ఉన్న శాటిలైట్ ఇండస్ట్రీస్, అంటే దానికి కనెక్ట్ అయ్యి ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఎకానమీ బెనిఫిట్ అవుతుంది, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అదొక సైకిల్ ఎఫెక్ట్ అండి. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఇండిజినైజేషన్. అందుకోసం మనకు ఇండిజినైజేషన్ అనేది కావాలి. సో వాట్ ఆర్ ద factors or what are the requirement అంటే ఇండిజినైజేషన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ ద ఇండిజినైజేషన్ అంటే ఈ 4 పాయింట్స్ని మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న థింగ్స్ చూడండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, స్ట్రాటజికల్గా కూడా ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్గా కూడా అది బెనిఫిట్ అవుతుందని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాటిలైట్ ఇండస్ట్రీస్ లేదా ప్రొపల్సివ్ ఇండస్ట్రీస్, దాని కనెక్ట్ అయ్యి ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. సో నెక్స్ట్ ఇది కాకుండా అసలు ఇండియాలో ఈ డిఫెన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇండియా చాలా వరకు వి స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ ద రష్యా పైన చాలా డిపెండ్ అయి ఉన్నాం. సో రష్యా పైన డిపెండ్ అవ్వడం వల్ల అప్పుడు ఇండియాలో ఒక మార్పు వచ్చింది. మనం ఒక కంట్రీ పైన ఎక్కువ కాలం నిలవకూడదు, వీ హ్యావ్ టు చేంజ్ ఆర్ ఫార్ములా అని చెప్పేసి 1980s నుంచి డిఫెన్స్ ఇండిజినైజేషన్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ అయిపోయింది. సో అలాంటి టైంలో 1983లో వి స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగానే మనము డిఫరెంట్ మిసైల్స్ని మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం చూస్తూ ఉంటే పృథ్వీ. సో పృథ్వీ దీని సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అని పిలవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆకాష్. సో ఆకాష్ వచ్చేసరికి సర్ఫేస్ టు ఎయిర్ అని చెప్పి పిలవచ్చు. అండ్ అలాగే త్రిశూల్. సో త్రిశూల్ అనేది నేవీకి సంబంధించిన వర్షన్, ఇట్ ఈస్ ఏ నేవల్ వర్షన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ త్రిశూల్ తర్వాత సో నెక్స్ట్ నాగ్, యాంటీ ట్యాంక్ మిసైల్ అంటాం. సో నాగ్ని మనం యాంటీ ట్యాంక్ మిసైల్ అని కూడా పిలవచ్చు. అండ్ అలాగే లాస్ట్ వచ్చేసరికి అగ్ని. సో ద లాస్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ద అగ్ని. సో అగ్ని 1, 2, 3, 4, 5 ఇది ఒక బ్యాలిస్టిక్ మిజైల్స్ అనొచ్చు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. సో వీటన్నిటికీ ముఖ్య పాత్ర పోషించింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అందుకే అతనికి మనం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. సో అలాగే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేస్తాం. సో ఇండియా మనంతట మనం ఇండిజినైజేషన్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఆ తర్వాత 1992-93లో అంటే 1990స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కమిటీ పెట్టడం జరిగింది ఇన్ ద ఇయర్ 1990s, దట్ ఈస్ సెల్ఫ్ రిలయన్స్ రివ్యూ కమిటీ. సో సెల్ఫ్ రిలయన్స్ రివ్యూ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ సెల్ఫ్ రిలయన్స్ రివ్యూ కమిటీకి చైర్మన్గా ఎవరున్నారంటే సేమ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. సో అప్పుడు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే దాదాపుగా 1992-93. సో అప్పుడు డిఫెన్స్ దాదాపుగా 30% ఇండియా లోపల మాత్రమే తయారవుతుంది. దీన్ని 2005 వరకు 70% ఇండిజినైజేషన్, అంటే మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్లో 70% దేశీయ ఉత్పత్తి జరగాలి అని చెప్పేసి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఆ టార్గెట్ని అచీవ్ చేయలేకపోయారు. ఓకే, సో 30% ఉన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ని 70% దేశీయంగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారయ్యేటట్టు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. బట్ ఆ సెల్ఫ్ రిలయన్స్ రివ్యూ కమిటీ దాన్ని అచీవ్ చేయలేకపోయింది. అందుకోసం ఇప్పుడు ఏం చేశారంటే ఇలా పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఒకళ్ళ వల్ల సాధ్యం అవ్వనప్పుడు మనం కో డెవలప్మెంట్ అంటే మనం ఇంకొకరితో జట్టు కట్టి అండ్ అలాగే కో డెవలప్మెంట్ అండ్ ఆల్సో కో ప్రొడక్షన్. సో మనం వేరే కంట్రీస్తో టైఅప్ అయిపోయి సో ఒక టెక్నాలజీని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడమో లేకపోతే లీజ్ తీసుకోవడమో, మనం ఎక్విప్మెంట్స్ని ప్రొక్యూర్ చేయడము, మనం ఎక్విప్మెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అలా స్టార్ట్ అయింది. సో కో డెవలప్మెంట్, కో ప్రొడక్షన్, వేరే కంట్రీస్తో జట్టు కట్టి మనం ఉత్పత్తుల్ని తయారు చేయడం. అలా మనకు 1998లో బ్రహ్మోస్ అనే కాన్సెప్ట్ వచ్చింది.
సో ఇది బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మస్కోవా నది దాని నుంచి వచ్చింది అని చెప్పి చాలా మందికి తెలిసిందే. సో ఇది రష్యాకు అండ్ ఇండియాకు మధ్యలో జరిగిన ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ద్వారా రష్యాకు ఇండియాకు ఈ కో డెవలప్మెంట్ కో ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ వల్ల వచ్చింది. అండ్ ఆ తర్వాత మనం దీన్ని ఫ్రాన్స్ తో కూడా మనం ఇలాంటి డీల్స్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే ఇజ్రాయిల్ తో కూడా కో ప్రొడక్షన్ కో డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. అండ్ అలాగే చూడండి, ఇప్పుడు రష్యాతో తీసుకున్న ఈ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్లో ఇండియా ఎంత స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే, ఇండియానే ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ని ఫిలిప్పీన్స్కి మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అంటే స్టార్టింగ్లో పెట్టుకున్నాము, టార్గెట్ని అచీవ్ చేయడంలో ఇబ్బందులు పడ్డాము, దాన్ని ఓవర్కమ్ చేయడానికి 2005లో అనుకోవచ్చు, బట్ అంతకుముందే మనకు కష్టం అనిపించి 1998లోనే ఈ బ్రహ్మోస్ అనే కాన్సెప్ట్ని రష్యాతో మనం టైఅప్ అవ్వడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకు డిఫెన్స్కి సంబంధించి ఇండియా చేసిన కొన్ని పనులు. సో దిస్ ఈస్ ద థింగ్. సో మరి ఇలా ఎందుకు డిఫెన్స్ ఇండిజినైజేషన్, దానికి సంబంధించిన కొంచెం బ్యాక్గ్రౌండ్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఛాలెంజెస్. సో ఇలా డిఫెన్స్ని ఇండిజినైజేషన్ చేయడానికి కో డెవలప్మెంట్, కో ప్రొడక్షన్ ఇవన్నీ కూడా అయ్యాయి. ఇంకా కూడా డిఫెన్స్ అనేది ఎందుకు ఇండిజినైజ్ అవ్వలేకపోతుంది, దానికి సంబంధించిన ఛాలెంజెస్ ఏంటి అని చెప్పి చూస్తే, సో ఫస్ట్ పాయింట్ ఛాలెంజెస్లో చూస్తే డీలేస్. అంటే ఎంత డీలే అవుతుందంటే, 1 కాదు 2 కాదు, కొన్ని సంవత్సరాల పాటు డిఫెన్స్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా వరకు డీలే అవుతున్నాయి. సో ఎందుకు డీలే అవుతున్నాయంటే, జనరల్గా ఏ డిఫెన్స్ ప్రొడక్షన్ని చూసినా కానీ ఒక 4 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉంటాయి. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎండ్ యూజర్స్. ఓకే, ద ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎండ్ యూజర్స్. అంటే ఎవరికైతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావాలో, అంటే ఇక్కడ మనకు ఎండ్ యూజర్స్ వచ్చేసరికి ఎవరంటే ఆర్మీ, ఇండియన్ ఆర్మీ కానీ, నావీ కానీ, ఎయిర్ ఫోర్స్, అంటే మిలిటరీ అనుకోవచ్చు. మిలిటరీ విల్ బి ద ఎండ్ యూజర్. వీళ్ళకే కదా మనకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావాల్సింది. నెక్స్ట్, సరే ఎవరికి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావాలో తెలిసింది. నెక్స్ట్, మనకు కావలసిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ని డిజైన్ చేయాలి. ఓకే, కావలసిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ని డిజైన్ చేయాలి. డిజైన్ చేయడంతో పాటు నెక్స్ట్ దాన్ని ఏం చేయాలంటే ప్రొడ్యూస్ చేయాలి. డిఫెన్స్ ఎక్విప్మెంట్ డిజైన్ చేయాలి, దాంతోపాటు మనకి ఏం చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్, ఇలాంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ గురించి ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేయడానికి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అకాడమియా. అంటే మనకిప్పుడు సోలార్ వెహికల్స్ కానీ, లేకపోతే సోలార్ ప్యానల్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, సో ఇలాంటివి కొన్ని అంటే కన్వెన్షనల్గా కాకుండా కొన్ని హైటెక్గా, అన్కన్వెన్షనల్గా, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా కొన్ని ప్రొడక్ట్స్ కానీ ఇవన్నిటిని మనం తయారు చేయాలంటే మనకు ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ కావాలి. మనం అప్పుడప్పుడు చూస్తాం ఐఐటీస్ కోవిడ్ని టెస్ట్ చేయడం కానీ, కోవిడ్ లక్షణాలని ఫైండ్ అవుట్ చేయడానికి కానీ ఈ ఐఐటి ఇది చేసింది. ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ అని చాలా వరకు కరెంట్ అఫైర్స్లో చూస్తాం. అంటే ఐఐటీస్ ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఐఐటీస్తో పాటు ఇంకెవరు చేస్తారు, ఎన్ఐటీస్ జనరల్గా. కానీ డిఫెన్స్ సిచ్యువేషన్ వచ్చేసరికి అసలు ఇండియాలో అకాడమియా అనేది లేదు. ఈ ఐఐటీస్, ఎన్ఐటీస్ అసలు డిఫెన్స్ ఎక్విప్మెంట్ పైన ఫోకస్ చేయడమే చాలా అసలు లేదు కూడా. అంటే ఎప్పుడైనా కూడా డిఫెన్స్ గురించి ఆలోచిస్తే ఈదర్ డిఆర్డిఓ, లేకపోతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, లేకపోతే డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ, సో ఇలా మజగాన్, డక్యార్డ్ ఇది కొన్ని థింగ్స్ మాత్రమే ఆలోచిస్తున్నాయి. కానీ కాలేజ్ లెవెల్స్లో, అకాడమిక్ లెవెల్లో దాని గురించి రీసెర్చ్ అనేది లేదు. ఇక్కడ రీసెర్చ్ ఉంటేనే అక్కడ మంచి పాయింట్స్ అవుతాయి. ఏదైనా సాఫ్ట్వేర్ అయినా కానీ, హార్డ్వేర్ అయినా కానీ, సెమీ కండక్టర్స్ అయినా కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కానీ అకాడమీ అనేది ఇంపార్టెంట్. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కానీ, మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ కానీ, సో ఇలా నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్లో డిఫెన్స్కి సంబంధించి మంచి పర్టికులర్ డెడికేటెడ్ అకాడమీ ఉంది. డిఫెన్స్ యూనివర్సిటీ అని చెప్పి ఈ మధ్య న్యూస్లో ఉంది. ఈ మధ్య స్టార్ట్ అయింది, బట్ అంతకుముందు నుంచి లేదు. సో ఇండియాలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియాలో ఎండ్ యూజర్ వచ్చేసరికి ఆర్మీ, డిజైన్ వచ్చేసరికి ఎవరి చేతుల్లో ఉంటుందంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఆర్డిఓ చేతిలో డిఫెన్స్ ఉంటుంది. అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చేతిలోనేమో ప్రొడక్షన్ ఉంటుంది, లేదా అదర్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ చేతిలో ఈ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ ఆర్మీకి నాకు ఒక ఎక్విప్మెంట్ కావాలి అని అనుకుంది అనుకోండి. సో నాకు ఒక డ్రోన్ కావాలి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అని ఆర్మీ అడిగితే దాన్ని డిజైన్ చేయడానికి డిఆర్డిఓకి చెప్తుంది. సో అది ఆలోచన వచ్చి డిఆర్డిఓకి చెప్పడానికి ఒక 5 years,
డిఆర్డిఓ డిజైన్ చేసి దాన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకి ఇవ్వడం కానీ, లేకపోతే అదర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇలాంటి వాటికి ఇవ్వడానికి ఇంకొక 10 years. సో దాదాపుగా ఒక డిఫెన్స్ ఎక్విప్మెంట్ని తయారు చేసి దాన్ని ఒక ప్రాక్టికల్ స్టేజ్లో రావడానికి 15 years పడుతుంది, 20 years కూడా పడుతుంది. అంటే ఇంత లాంగ్ టైం అనేది రావడం వల్ల మన ఇండియన్ మిలిటరీ సో దీనిపైన ఫోకస్ చేయకుండా ఇదంతా ఎందుకు అని చెప్పి డైరెక్ట్గా ఫారెన్ కంట్రీస్ నుంచి తీసేసుకుంటున్నారు. అలా కాకుండా వీళ్ళందరి మధ్యలో ఇంత హ్యూజ్ డిలేస్ ఉండకుండా వీళ్ళందరి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. వీళ్ళకు మధ్యలో కోఆర్డినేషన్ ఉండకపోవడం వల్ల కూడా అది లేట్ అవుతున్నాయి. సో ఫస్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారయ్యి మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో దానికోసం మనం వేరే కంట్రీస్ని తీసుకుంటున్నాం. ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్కి లాంగ్ గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. సో వాళ్ళకి ఏమవుతుంది, లాంగ్ గెస్టేషన్ పీరియడ్ అంటే ఒక ఎక్విప్మెంట్ రావడానికి జనరల్గానే టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మనకి ఎక్కువ పేషెన్స్ ఉండాలి. మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది కాబట్టి అఫ్ కోర్స్ ఇండియాలో ఆ పేషెన్స్ ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోతుంది అనుకోండి. అందుకోసం ఈ లాంగ్ గెస్టేషన్ పీరియడ్ వల్ల, ఇనార్డినేట్ డీలేస్ వల్ల, ఈ ముగ్గురి మధ్యలో ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ నలుగురికి అంటే అకాడమియా రావాలి, ఈ ముగ్గురి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి. సో దానివల్ల ప్రాబ్లం వచ్చేసి డీలేస్ అయిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఇండియాలో అనదర్ పాయింట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ల్యాండ్ అక్విజిషన్. సో ల్యాండ్ అక్విజిషన్ అంటే జనరల్గా ఏ ఫ్యాక్టరీకి అయినా కానీ, కియా మోటార్స్ అయినా కానీ, గూగుల్ కానీ, లేకపోతే అమెజాన్ కానీ, ఏదైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే ల్యాండ్ అక్విజిషన్. బట్ ఇండియాలో ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో దానివల్ల కూడా లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అండ్ అలాగే ల్యాండ్ అక్విజిషన్తో పాటు ఉన్న నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే పాలసీ పెరాలిసిస్. సో ఏమవుతుంది పాలసీ పెరాలిసిస్ అంటే ఇండియాలో గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక పట్టున ఉండదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ అంటే ఫారెన్ కంట్రీస్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూడండి ఆఫ్సెట్ పాలసీ ఉంది. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆఫ్సెట్ పాలసీ. అంటే ఏ కంట్రీ అయితే అంటే ఎఫ్డిఐ రూపంలో ఇండియాకు వచ్చేసి సో వాళ్ళు ఒక 100 rupees ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 100లో 20 rupees తిరిగి ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలి. అఫ్ కోర్స్ ఇది మంచిదే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ 20 అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఫారెన్ కంట్రీస్ ఎఫ్డిఐ ఇండియాలోకి పెద్దగా రాలేకపోతుంది. సో దానివల్ల కూడా పాలసీ పెరాలిసిస్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అలాగే మనకేం కావాలంటే లిబరలైజేషన్ అంటే పాలసీ పెరాలిసిస్లో నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే లిబరలైజేషన్. ఇప్పుడు చూడండి, జనరల్గా ఎకానమీ చదివిన ఎవరికైనా కానీ 1990s కంటే ముందు ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ అవ్వకపోవడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే లైసెన్స్ రాజ్ అని చెప్పి చూసాం. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే లైసెన్స్ అనే కారణంతో వాళ్ళని చాలా చాలా హరాస్ చేసేవాళ్ళు. డిఫెన్స్ ఎక్విప్మెంట్లో ఇప్పటి వరకు కూడా ప్రాపర్గా లిబరలైజేషన్ అనేది లేదు. ఓన్లీ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అంటే గవర్నమెంటే చేతుల్లోనే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అనేది ఆలోచిస్తుంది, ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వడం లేదు. ఆ ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి దీనికి సంబంధించిన కొన్ని ఛాలెంజెస్. సో ఈ ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చెప్పుకోవచ్చు, ఇంతకుముందు చెప్పినట్టే వీళ్ళందరి మధ్యలో కూడా కోఆర్డినేషన్ ఉండాలి. అండ్ అలాగే ఈ కోఆర్డినేషన్ వీళ్ళలోనే కాదు, వీళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, సో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిఆర్డిఓ, డిఫెన్స్ ప్రొడక్షన్, మిలిటరీ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్, ఆల్ దే ఇవన్నీ కూడా డిఫెన్స్ మినిస్ట్రీలోనే ఉంటాయి. సో ఏదైనా ఎక్విప్మెంట్కి సంబంధించి అవసరం అవుతే వీళ్ళందరి మధ్యలో కూడా కోఆర్డినేషన్ అనేది అవసరం. సో ఆ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల కూడా మనకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో చూడండి, మ్యాసివ్ డిలేస్ ఇన్ ద డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో అలాంగ్ విత్ లాంగ్ గెస్టేషన్ పీరియడ్. సో దానికి సంబంధించిన లాంగ్ గెస్టేషన్ పీరియడ్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకే, సో లాంగ్ గెస్టేషన్ పీరియడ్, ల్యాక్ ఆఫ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ల్యాక్ ఆఫ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కానీ, వాళ్ళకి కావాల్సిన రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, దాంతోపాటు మనకు కొన్ని హై అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కొన్ని క్రిటికల్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇలాంటివి ఇండియాలో కొంచెం పువర్గా ఉన్నాయి. సో దాన్ని ఇంప్రూవైజ్ చేయాలి అని చెప్తుంది. సో ల్యాక్ ఆఫ్ క్లియర్ స్ట్రాటజిక్ డైరెక్షన్ అండ్ కోఆర్డినేషన్. ఇంతకుముందు చెప్పాను కదా,
అన్ని వర్గాల మధ్యలో మంచి కోఆర్డినేషన్ లేదు, అంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ గోల్ అనేది లేదు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ స్టిల్ రిమైన్స్ ఒపాక్ అని చెప్పి చూస్తున్నాం. అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసేటప్పుడు ఇది ఒక సెక్యూరిటీ ఇష్యూగా అనుకొని దాన్ని చాలా చాలా ఒపాక్గా, అంటే దాంట్లో బయట ప్రపంచానికి కనిపించకుండా ట్రాన్స్పరెన్సీని అనే పారదర్శకతను వాళ్ళు మెయింటైన్ చేయరు. సో ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అదే ఎక్కువ ప్రైవేట్ సెక్టర్కి ఇస్తే ఏమవుతుందో అన్న భయం కూడా, అందుకోసం ఈ ఒపాక్ అనే కారణం వల్ల ఇంకొక భయం స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వేరే కంట్రీ నుంచి, ఇప్పుడు రష్యాకు ఇండియాకి మధ్యలో మనం చూసాము. సో ఈ అగ్రిమెంట్ జరిగినప్పుడు ఎప్పుడైనా అగ్రిమెంట్ బ్రేక్ అవుతాయి, అంటే రష్యాకి ఇండియాకు మధ్యలో ఒకవేళ అగ్రిమెంట్ బ్రేక్ అవుతే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఆర్బిట్రేషన్ అనేది ఉండాలి. కానీ ఇండియాలో ఆ ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా లేదు. సో అందుకోసం ఒక పర్మనెంట్ ఆర్బిట్రేషన్ అనేది ఉండాలి అని చెప్తుంది. యుఎస్ఏలో దర్పా అనేది ఒక ఆర్బిట్రేషన్ సెల్. సో దీని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని యుఎస్ఏ లాగా ఇండియాలో కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని అర్థం. సో నెక్స్ట్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. పాలసీ డైలమా, ఎగ్జాంపుల్ ఆఫ్సెట్ రిక్వైర్మెంట్ అని చెప్పి, ఇప్పటికీ కూడా అన్ని ఇండస్ట్రీస్ లాగా డిఫెన్స్లో కూడా లిబరలైజేషన్ ప్రాపర్గా జరగలేదు అని చెప్పి చెప్పుకుంటున్నాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ద డిఫెన్స్. సో డిఫరెంట్ ఛాలెంజెస్ అన్ని కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఛాలెంజెస్ డిస్కస్ చేస్తే ఆటోమేటికల్గా మనకు దానికి కావలసిన సజెషన్స్ కూడా వస్తాయి. వీ మస్ట్ ఫోకస్ ఆన్ ద డొమెస్టిక్ ఇండస్ట్రియల్ బేస్ అండ్ అలాగే సప్లై చైన్. అంటే ఇప్పుడు చూడండి, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే మనకి ఏమవుతుందంటే మనకు అవసరం డిఫెన్స్ ఎక్విప్మెంట్కి కావాల్సిన హై ఎండ్ టెక్నాలజీ కానీ దానికి కావాల్సిన డిఫరెంట్ సప్లై చైన్స్ ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే మనం ఇంకా తొందరగా ఎక్విప్మెంట్స్ని తయారు చేయడం కానీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఎంతవరకు ఇండియాలో లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, ఎంతవరకు ఫారెన్ కంట్రీస్ పైన డిపెండ్ అవ్వచ్చు అనేది ఇంపార్టెంట్. సో అలా కేటగరైజ్ చేసి ఏదేది లోకల్గా మనం తయారు చేయొచ్చు, ఏదేది లోకల్గా పాసిబుల్ కాదో అని చెప్పి, ఏదేది ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి కేటగరైజ్ చేసి దీన్ని ఫోకస్ చేసి దీన్ని మనం ఫారెన్ కంట్రీ పైన డిపెండ్ అయ్యి స్లోగా కూడా దాన్ని తగ్గిస్తూ ఉంటే వీ కెన్ డూ సమ్ వండర్స్. సేమ్ అలాగే మోడర్న్ టెక్నాలజీ. సో ఫర్ సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ పైన మనం స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సో పాలసీస్ మస్ట్ ఆల్సో బి డిజైన్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద ఇన్ హౌస్ డిజైన్ కేపబిలిటీ. ఇది కూడా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఆర్మీ కానీ లేకపోతే నేవీ కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ, ఈ మూడిట్లో అంటే ఎయిర్ ఫోర్స్కి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి, నేవీకి ఏం కావాలి, ఆర్మీకి ఏం కావాలి, వీళ్ళందరికీ కూడా ఒక ఇన్ హౌస్ డిజైన్, అంటే ప్రతి ఒక్క వింగ్లో ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో సపరేట్గా ఒక వింగ్ ఉంటుంది, మనకి ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలో అని చెప్పి వాళ్ళు డిజైన్ చేస్తారు. ఇలాంటి ఇన్ హౌస్ కెపాసిటీ అనేది కేవలం ఓన్లీ ఇండియా అంటే ప్రస్తుతానికి ఓన్లీ నేవీలోనే ఉంది. ఇది ఎవరెవరికి కావాలి అంటుందంటే ఎయిర్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఆర్మీ. అంటే ఓన్లీ నేవీకి మాత్రమే వాళ్ళంతటా వాళ్ళు డిజైన్ చేసేయడానికి ఇన్ హౌస్ డిజైనింగ్ కెపాసిటీ ఉంది, కానీ ఎయిర్ ఫోర్స్కి ఇండియన్ ఆర్మీకి లేదు. సో ఇండియన్ ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి కూడా ఇన్ హౌస్ డిజైన్ కేపబిలిటీస్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్తుంది. సో ఇది ఇన్ హౌస్ డిజైన్కి సంబంధించి. సో దీస్ ఆర్ ఫ్యూ సజెషన్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్. ఈ సజెషన్స్ అయిపోయిన తర్వాత we can also discuss various initiatives. సో గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది, సో డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అనేది తీసుకొచ్చేసి ఇండియన్ గూడ్స్ని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అండ్ అలాగే చూడండి, మైక్రో ఎంఎస్ఎంఈని దృష్టిలో పెట్టుకొని సో దే హ్యావ్ గివెన్ ఎ గైడ్ లైన్స్ అవుట్ సోర్సింగ్కి కానీ వెండార్ డెవలప్మెంట్ గైడ్ లైన్స్. అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని అంటే వాళ్ళు డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ, అండ్ అలాగే దాన్ని ఇంకాస్త సింప్లిఫై చేస్తే ఎక్కువ మంది డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తారు అన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళకు కావాల్సిన సింప్లిస్టిక్ గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే యూనిఫామ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్ డ్యూటీస్. యూనిఫామ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్ డ్యూటీస్ అంటే ఇప్పటి వరకు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి అలాగే ప్రైవేట్ సెక్టార్స్కి తక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అలా కాకుండా ఇద్దరిని సమానంగా చూస్తే యూనిఫామ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్ డ్యూటీస్ చూస్తే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వస్తుంది. ప్రైవేట్ సెక్టార్ కూడా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, దాని ద్వారా ఇండిజినైజేషన్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తుంది. అండ్ అలాగే ఎఫ్డిఐ. ఇప్పుడు ఇండియాలో మనంతటా మనం ఎక్విప్మెంట్స్ని తయారు చేయాలంటే మన దగ్గర డబ్బులు సరిపోకపోవచ్చు, అందుకోసం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే 49% వరకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ద్వారా వస్తుంది, FIPB డైరెక్ట్ గవర్నమెంట్ రూట్. 49% దాటిన తర్వాత దాన్ని మనం ఏ రూట్లో వస్తుందంటే త్రూ ద
క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. మీకు స్టార్టింగ్ క్వశ్చన్లో 49% కంటే ఎక్కువ వస్తే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అని ఇచ్చాను. సో 49 వరకు అయితే గవర్నమెంట్ రూట్ FIPB, 49% దాటితే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే ఒక కమిటీ రిపోర్ట్ తీసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని ముందుకెళ్ళాలి. సో అలా కొంచెం FDIని కూడా లిబరలైజ్ చేయడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ CDS, రీసెంట్గా బిపిన్ రావత్ గారు మరణించడం మీరు చూసే ఉంటారు. ఈ CDSని కూడా క్రియేట్ చేసినకి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి వాళ్ళందరి మధ్యలో కోఆర్డినేషన్ని పెంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఇంకాస్త మోడర్నైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో CDSని క్రియేట్ చేశారు. సో అదే చెప్తుంది. అండ్ అలాగే ఆన్లైన్లో లిబరలైజేషన్ అంటే ఆన్లైన్లో పర్మిషన్స్ ఇవ్వడానికి EBS పోర్టల్. సో రిలాక్సేషన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ లైసెన్స్ పాలసీస్, ప్రమోషన్స్ ఆఫ్ ద ప్రైవేట్ ప్లేయర్స్. సో ప్రైవేట్ ప్లేయర్స్కి ఆన్లైన్ ద్వారా పర్మిషన్ ఇవ్వడానికి EBS పోర్టల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇండిజినైజేషన్ పాజిటివ్ లిస్ట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇండిజినైజేషన్ పాజిటివ్ లిస్ట్ అంటాం, అలాగే నెగటివ్ లిస్ట్ అని కూడా పిలుస్తాం. అంటే దే విల్ బి రిలీజింగ్ సర్టెన్ ఒక లిస్ట్ ఇస్తారు. ఈ లిస్ట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో ఇంపోర్ట్ చేసుకోవడం కుదరదు. ఫ్యూచర్ నుంచి ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా తప్పకుండా ఇండియాలోనే ఎక్స్పోర్ట్ అవ్వాలి అని ఒక లిస్ట్ ఇస్తారు. ఏ లిస్ట్ అయితే ఇస్తారో దాంట్లో ప్రైవేట్ ప్లేయర్స్ చురుకుగా పాల్గొంటారు. అంటే MSP ఇస్తే రైతులకు ఎలాగైతే ఒక పాజిటివ్ ఒక వైబ్స్ క్రియేట్ అవుతాయో, ఇలా ఒక లిస్ట్ ఇస్తే ఎందులో మనం ప్రైవేట్ సెక్టార్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్న ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఇండిజినైజేషన్ పాజిటివ్ లిస్ట్ అంటాం. కొన్ని దాంట్లో దీన్ని నెగటివ్ లిస్ట్ అని కూడా ఇస్తారు. ఇండిజినైజేషన్ అయితే పాజిటివ్, ఏవైతే వద్దంటున్నామో వాటిని మనం ఏమంటున్నాం, నెగటివ్ లిస్ట్. సో ఈ లిస్ట్లో ఉన్న వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఇండియాలోనే ఎక్స్పోర్ట్ చేయాలి, వీటిలో ఇంపోర్ట్ చేయడానికి కుదరదు అని అర్థం. సో దానివల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని కొంచెం ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అని అర్థం. సో తర్వాత ప్రిఫరెన్స్ టు బై ఇండియన్, మేక్ ఇండియన్ అనే కాన్సెప్ట్. సో మేక్ అంటే కేటగిరీస్ ఏవేవి ఇండియాలో అంటే పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇండియాలో వేటిని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో దీస్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్. సో ఫస్ట్ ఇండిజినైజేషన్ ఎందుకు, ఇండిజినైజేషన్ వల్ల బెనిఫిట్స్, దానికి సంబంధించిన ఛాలెంజెస్, దానికి సంబంధించిన సజెషన్స్, గవర్నమెంట్ ఏమేమి స్టెప్స్ తీసుకుంది అనే లిస్ట్ ఇచ్చాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్యూ ఫ్యాక్ట్స్ ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ టైం INS Vikrant, ఆల్సో known as ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, బిల్ట్ ఇన్ ఇండియన్ ఫర్ ద నేవీ. సో నేవీ కోసం దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ప్రాజెక్ట్ 75 సబ్మెరైన్స్ INS Kalvari, INS Kanderi, INS Vela, S-53, S-54 and S-55 are constructed by Mazagon Duck Limited and designed by French company DCNS. సో ఇలా ఈ అగ్రిమెంట్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ధనుష్ గురించి అడుగుతారు. సో లాంగ్ రేంజ్ ఆర్టిలరీ గన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ లాంగ్ రేంజ్ ఆర్టిలరీ గన్ అంటాం, దట్ ఈస్ ధనుష్. సో దీన్ని ఫస్ట్ ఇండిజినస్ లాంగ్ రేంజ్ ఆర్టిలరీ గన్ అని కూడా పిలుస్తారు. దేశీ బోఫర్స్ అని దీన్ని పిలుస్తారని. అండ్ అలాగే అరిహంత్, ఫస్ట్ ఇండిజినస్ న్యూక్లియర్ సబ్మెరైన్. అగ్నిఫై, ఇంతకుముందు చెప్పుకున్నాం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని చెప్పి. సో నెక్స్ట్ Agni-5, Dhanush, Nirbhaya, Prithvi, Akash missiles have also contributed to the indigenization of the defense. So first ఇచ్చాను కదా పినాకని multi-barrel rocket launcher అని చెప్పి క్వశ్చన్ MCQs లో was developed by the Armament Research Development Establishment. ఓకే, Armament Research Development Establishment ARDE దీన్ని తీసుకురావడం జరిగింది. అసలు పినాకా ఏంటి? ప్రిసిషన్ సిస్టమ్ విచ్ 0 ఎర్రర్ ప్రాబబిలిటీ. మళ్ళీ ఈ టెక్నాలజీ చూస్తే మళ్ళీ లోతైన కాన్సెప్ట్ కావాలి. అండ్ నెక్స్ట్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్, ఇండియానేమో 50.5, రష్యా షేర్ ఏమో 49.5. సో ఎందుకైనా మంచిది ఫ్యాక్ట్స్ అడుగుతారేమో అన్న ఉద్దేశంతో ఐ జస్ట్ గివెన్ యూ దిస్ ఫ్యాక్ట్ సో దట్ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఏదైనా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ వాట్ ఈస్ ద ధ్రువ్ అని ఇచ్చారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. ధ్రువ్ అనేది అడ్వాన్స్డ్. సో మిషన్ డెఫ్ స్పేస్ ఇంతకు ముందే చెప్పుకున్నాం, దీనికి సంబంధించి చూడండి మిషన్ డెఫ్ స్పేస్. సో ఇక్కడ మనకు వచ్చి చూడండి ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ డిఫెన్స్ ఎక్స్పో 2 ఆల్సో లాంచ్డ్ మిషన్ డెఫ్ స్పేస్. సో ఎందుకంటే సో స్పేస్ డొమైన్లో ఇండస్ట్రీస్తో స్టార్టప్స్తో తీసుకురావాలని. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ హౌస్ డిజైన్ కేపబిలిటీ, ఇంతకుముందు చెప్పాను కదా ఏ వింగ్కు ఆ వింగ్ ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా ఇన్ హౌస్ డిఫెన్స్ కేపబిలిటీ ఉంటుందంటే సో అన్నిటికీ లేవు, కేవలం నేవీకి మాత్రమే ఉంది. కానీ ఇక్కడ 3 వింగ్స్కి ఉందని చెప్పాను, దట్ ఈస్ రాంగ్. సో నెక్స్ట్ 49 ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ రూట్ ద్వారా FIPB ద్వారా వస్తుంది. ఇంకొకటి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నాను, బట్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. సో ఇది కూడా రాంగ్. అండ్ ఇండియా హ్యాస్ ర్యాంక్డ్ 4th among 12 Indo-Pacific nations. సో ఇది కూడా రైట్. సో ఆన్సర్ విల్ బి 1 and 4.
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఉంటాయని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ డిఫెన్స్ కారిడార్స్ తమిళనాడులో ఒకటి, ఉత్తరప్రదేశ్లో ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు, గుజరాత్లో ఇది లేదు. సో ఆప్షన్ 3 అనేది రాంగ్. డిఆర్డిఓ డెవలప్డ్ టెక్నాలజీస్ ఆర్ పృథ్వీ, మిసైల్, అగ్ని అండ్ తేజస్. yes, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతకుముందు చెప్పుకున్నాం పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ వాజ్ డెవలప్డ్ బై ద ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్. సో ద 4th ఈజ్ ఆల్సో రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి డిఫెన్స్ గుజరాత్ అని ఇచ్చాక, సో ఓన్లీ 3rd ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఐ థింక్ ఇక్కడ ఆప్షన్ ఇవ్వనట్టు ద ఆన్సర్ విల్ బి 1 to 4. ద ఆప్షన్ విల్ బి 1 to 4 ఇచ్చాం కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద ఆల్రెడీ డిఆర్డిఓ గురించి ఏం చెప్పాం, డిజైన్ గురించి డిఆర్డిఓకి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ద ఆన్సర్ విల్ బి 1 to 4. అండ్ నెక్స్ట్ మీకు ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఫస్ట్ ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేశాము, అలాగే ఛాలెంజెస్ డిస్కస్ చేసాం, అలాగే మనం సజెషన్స్ చెప్పుకున్నాం అండ్ గవర్నమెంట్ యొక్క వేరియస్ ఇనిషియేటివ్స్ అని చెప్పి చూసాం. సేమ్ అలాగే వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఇండిజినైజేషన్. సో ఇలాగ డిఫెన్స్ ఇండిజినైజేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసాం. ఒక లాంగ్ డ్యూరేషన్ అయినప్పటికీ కూడా ఈ స్మాల్ టాపిక్ అంటే ఈ నోట్స్ ఏదైతే ఉంటుందో అది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఈ నోట్స్, ఈ హ్యాండ్ అవుట్స్ని దాన్ని యూజ్ చేసుకొని యూ కెన్ డైరెక్ట్లీ ఏబుల్ టు రైట్ ద క్వశ్చన్. సో 2 క్వశ్చన్స్ మెయిన్స్ క్వశ్చన్ అండ్ 4 ప్రిలిమినరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.